महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
బాబా సాయి బాబా
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఇప్పుడు పూర్వపు కథానుసంధానాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉండండి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండటం వలన 8 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయి అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నగసిక పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీర్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండడం వలన వీరే సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో, మీరు షిరిడీ సాయిబాబాయేనా అని ఫకీర్ని ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతినిచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. తన పని పూర్తి చేసుకుని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకుని ఫకీరు వెళ్ళిపోయాడు. తరువాత అతడు అక్కడి నుండి వచ్చిన దారినే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పాసాహెబ్ ముందుకు వెళ్ళగా వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడడంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు ఠాణాకు వచ్చి జరిగిన వృత్తాంతానంతా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకున్నందుకు అప్ప మనసు చివుక్కుమంది. పైగా కేవలం ₹1 దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేనుండుంటే 10 తక్కువ కాకుండా అసలు పంపేవాణ్ణి కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతనిని వెతకడానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాలలో అప్ప వెదికాడు. ఆ ఫకీరు కోసం అలా వెదికి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీర్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ గడుపుతో దేనిని వెతకడానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టపరిచి తరువాత వెతకడానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గత అధ్యాయంలో కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడిని చిత్రని వెంట పెట్టుకుని మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపు చూస్తూ త్వరగా వారి వద్దకు రావడం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పా సాహెబ్ అతడిని పరికించి చూడగా ఉదయం వచ్చినది ఇతడే, తాము వెతుకుతున్న ఫకీరు ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నగసిక పర్యంతం పటంలో వలనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి తాకాడు. అప్పుడు అతని చేతిలో అప్ప ₹1 ఉంచాడు. ఫకీరు మరలా అడగగా మరొకటి, ఆ పైన ₹3 కూడా ఇచ్చాక కూడా ఆ ఫకీరు మరలా అడగగా అప్పకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రె వద్ద ఉన్న ₹3 అడిగి తీసుకుని ఇచ్చాడు. అయినా అతడు అడగడం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతడు సరేనన్నాడు. ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో ₹3 ఫకీరుకి ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీరు తృప్తి చెందలేదు. మరలా ఇంకా దక్షిణ అడగగా అప్ప వెంటనే, ఈ ₹10 నోటు మాత్రం మిగిలింది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏదీ లేదు అని అనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేయరాదు అని అన్నాడు. అప్ప అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు ₹9 ఇచ్చేసి వచ్చిన దాన్నే అతివేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవడం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇక వినండి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। దహనన్న ఊరిలో హరిభావ కన్నిక అన్న పేరుతో సాయి చరణాలయందు అనన్యమైన భక్తి భావం గల భక్తుడుండేవాడు. క్రీస్తు శకం 1917వ సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణమి ఎన్నుకొని షిరిడి యాత్రకు వచ్చాడు. అతని కథను దిగుతుండగా అతనికి ఓ ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు మరొక రూపాయిను ఇవ్వాలనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవలసి వచ్చింది. ఆ రూపాయిని తన వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా ఆజ్ఞ ఒక్కసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి అంటే మాధవరావు దేశపాండే పైనుండి సైట్ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కార్నిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో సహా నాసిక్లో దిగాడు. కాలారాముని దేవాలయంలోకి దర్శనానికి కార్నిక్ వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింహ మహారాజ్ అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కార్నిక్ యొక్క చేతి మణికట్టును పట్టుకొని నా రూపాయిని ఇవ్వు అని అడిగాడు. కార్నిక్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా రూపాయిని ఇచ్చాడు. తాను ఇవ్వదలిచిన రూపాయిని సాయియే అలా స్వీకరించారని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకు అసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవడం జరిగింది. మనసు సంకల్ప వికల్పాత్మకము. అనేక ఆలోచన తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తుంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావనే మంచిదై ఉండాలి. దానినే అలా పోషిస్తే అది శుభప్రదము. దాన్నే చక్కగా అనుసంధానము నిధిధ్యాసన చేయాలి. దాన్ని మర్చిపోకూడదు. అన్న మాటను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పాసాహెబ్ అన్న మాటను తర్వాత మర్చిపోయేవాడే. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీర్ వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తము 19 రూపాయలుండగా అతనికి అప్పాకు 9 రూపాయలు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండింది. బాబా చేతి స్పర్శ కలిగిన ఆ 9 బంగారు నాణ్యాల హారము నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయటం బాబా మార్గము. బాబా తమ శరీరాన్ని విస్తరించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్ప భార్య కాయ వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీర్ సంతృప్తిగా స్వీకరించాడు. మరలా అడగలేదు. కానీ తన భార్య ఇచ్చింది తక్కువ అని అప్ప మనసుకు తోచింది. నేనైతే ఫకీర్కు 10 ఇచ్చేవాణ్ణి అనుకున్నాడు. అప్ప అలా 10 రూపాయలు ఇస్తానని వచనబద్ధుడైనప్పుడు వానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? ఆ ఫకీర్ ఇతరుల వంటి వాడు కాదు. ఎవరో బికారి. అయితే చేతిలో ఏదో పడగ్గానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజు మరలా వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీర్ని అప్ప అనుమానించాడు. ఫకీర్ అడిగినప్పుడు అప్ప వద్ద 6 రూపాయలున్నాయి. కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీర్ వేషంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పాసాహెబ్ నిమిత్త మాత్రుడు. మీది మాది మనందరి పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాము.
కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారము ప్రవర్తిస్తుంటాము. మనమంతా వాగ్దాన తత్పరులము. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం క్రింద మీద అవుతుంది. నిశ్చయం అనేది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు తమ మాటను నిజంగా చేసి చూపించేవా హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తిభావంతో ఉంటే భక్తులు ఐహికమైనవి కానీ లేక ఆమోషికమైనవి కానీ కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు దాన్ని తీరుస్తారు. అప్పాసాహెబ్ మంచి తెలివి గలవాడు. ఆంగ్ల విద్యా విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలు మాత్రం ఇచ్చేది. తర్వాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకటికి 10 ఇస్తారు. 10 అధికారము, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడూ అందరికీ అనుభవం. పైగా ఈ భక్త నిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించడం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైనది. తర్వాత ఫకీరు అప్పాకిచ్చిన విభూతి పొట్లాన్ని భక్తిగా విప్పి చూచాడు. విభూతితో పాటు దానిలో పూజ అక్షింతలు ఉన్నాయి. తాయెత్తులు చేయించుకొని దానిలో వాని నుంచి అత్యంత పూజ్య భావంతో చేతి కట్టుకున్నాడు. తర్వాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూది మహిమ ఎంత గొప్పది! విభూది శంకరుని భూషణము. భక్తిగా నొసటిని రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మొహం కడుక్కొని లేదా స్నానం చేసి నిత్యము విభూతిని రాసుకొని చరణతీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత పుణ్యం కలుగుతాయి. అంతేకాదు విభూతి విశేషమేమంటే నిత్యము సేవిస్తే పూర్ణాయం కలుగుతుంది. పాతకాలు విశేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ నిండు బంతిలో మనము అతిథులుగా వచ్చిన బంధువు అని కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృష్టి అవ్వండి. హేమాడ్ సాయికి శరణు వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తర్వాత అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూది యొక్క మహిమను చెప్తాను. సాయిబాబా దర్శనం మరియు విభూది దర్శనంతో ఎముకలతో వ్రణము నిర్మూలమవటము, నారు కురుపు నివారణము, గ్రంథి జ్వరం తొలగిపోవటము మొదలగు వాన్ని శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో విభూతి ప్రభావం అన్న 33వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విభూతి మహిమ యథార్థంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా విభూతి యొక్క గుణాలను లక్షణాలను వర్ణిస్తాను. వెనుకటి అదే కథ వృత్తాంతాన్ని, అదే విభూతి వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసులతో వినండి. ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూతిని అద్దగా బాధ నిర్మూలమయ్యింది. ఇటువంటి విభూతి కథలు అనేకం.
శ్రోతలకు మచ్చుకకు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైంది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి బాధ ఏ ఔషధాలతో చేశారు. వారు శస్త్రచికిత్స చేయగల సమర్థులు. వారు ఎంతో అనుభవం ఉన్న వారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు, ఆ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అని పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నిటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు, కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయసులో ఉన్న అబ్బాయి బాధను ఉన్నాయి. అయినా వ్యాధి ఏ కాస్త అయినా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు. దేవీ దేవతలు గాని కులదేవత గాని ఎవరు కూడా సహాయపడలేదు. షిరిడీ గ్రామంలో ఔలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది. వారు షిరిడీలోని సత్పురుష శ్రేష్ఠులు, యోగీశ్వరులైన సాయి మహారాజు కేవలం దర్శనంతో వ్యాధిని తొలగిస్తారని విన్నాను. అబ్బాయి తల్లిదండ్రులకు సాయిని సందర్శించుకోవాలేనని కోరిక కలిగింది. భగవంతుని తలుచుకొని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు. వారు గొప్ప మహాత్వాన్ని తెలుసుకోవడంలో నష్టమేముంది? వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి చివరి ప్రయత్నం కూడా చేద్దాం. దానివల్లనైనా ఈ అపాయం తొలగవచ్చు. ఇది ఒక్కటే తరుణోపాయం అని తలచి అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతృతతో గబగబా బయలుదేరి షిరిడీ చేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వెంటనే బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేశారు. అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారి ఎదుట నిలబడ్డారు. చేతులు ఏమి చేయాలో తెలియడం లేదు. వ్యాధి నయమవుతుందన్న ఆశ కనిపించటం లేదు. పుత్రుని బాధను చూచి మేము బాగా కృంగిపోయాం. సాయి సమర్థ, మీ అభయహస్తాన్ని ఇతని శిరస్సుపై ఉంచి బాధను తొలగించండి. మీ మహిమను విని మేము ఇక్కడికి వచ్చి అనన్య భక్తితో మీ శరణుజొచ్చాము. ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు. అప్పుడు కరుణామయులైన సాయి వారికి ధైర్యాన్ని కలుగజేశారు. ఈ మసీదిని ఆశ్రయించిన వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలుగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. విభూతిని తీసుకుని వ్రణంపై అద్దండి. 8 రోజులలో బాధ తగ్గిపోతుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇది మసీది కాదు, ద్వారవతి. ఇక్కడ కాలు మోపిన వారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవం అవుతుంది. ఇక్కడికి వచ్చి బాగు కాకపోవడం త్రికాలాల్లో కూడా జరగదు. ఈ మసీది మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞానుసారం బాధపడుతున్న బాలుని బాబా ఎదుట కూర్చుండబెట్టారు. బాబా అతని పాదంపై చేత్తో నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరించారు. అది కేవలం శారీరకమైన బాధ, మానసిక వ్యాధ అయినా లేక దైవయోగం వలన వచ్చిన బాధైనా సరే బాబా దర్శనంతో నిర్మూలమైపోతుంది. సాయిబాబా వదనాన్ని చూస్తే చాలు దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమసుఖం కలుగుతుంది. ఆ తరువాత వారు షిరిడీలో 4 రోజుల వరకు ఉన్నారు. వ్యాధి నయమవటంతో వారికి సాయి చరణాలయందు విశ్వాసం కూడా కుదిరింది.
అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసులు నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి ఉపచారాలతో ఎముకలలోని రణం బాగయింది. భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం, వారి ధైర్యవచనాలు, శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు, వ్యాధి నిర్మూలనమవుతుంది. అబ్బాయి వ్రణంపై విభూతిని అద్దుతూ సేవించహ. కొంతకాలానికి వ్రణం ఎండిపోయి అబ్బాయి ముంబైకి తిరిగి వెళ్ళేటప్పుడు షిరిడీ వెళ్ళి తన కోరిక తీర్చుకోవాలనే తనలో అనుకున్నాడు. తరువాత ముంబైకి బయలుదేరహ. మాలేహాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో అతని మనసులో అనుమానాన్ని లేపారు. దానితో అతడు షిరిడీ వెళ్ళే తన నిశ్చయాన్ని మానుకున్నాడు. మంచి పనులలో ఇలాగే అవుతుంది. మొదట కుత్సిత బుద్ధి గలవారు అడ్డు తగులుతారు. లోకుల మాటలను లెక్క చేయని వారే చివరకు సద్గతిని పొందుతారు. సత్పురుషుని దర్శనాభిలాషను అణచివేసుకున్న ఆ వ్యక్తి నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు. సెలవును అలీబాగులో సుఖంగా గడపాలని అతని ఉద్దేశం. అలా నిశ్చయించుకున్నాక వరుసగా 3 రాత్రులు నిద్రలో ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి. వరుసగా విన్న ఆ అశరీరీవానికి డాక్టరు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు నిజము అనిపించాయి. అతడు షిరిడీ ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండటం వలన ఆ డాక్టరు యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడీ బయలుదేరాలని అనుకున్నాడు. కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు. జ్వరం కాస్తైనా తగ్గలేదు. అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు. అప్పుడు అతడు మనసులో, ఈ రోజు రోగికి జ్వరం తగ్గితే నేను క్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడీకి ప్రయాణమవుతానని నిశ్చయించుకున్నాడు. అలా దృఢంగా సంకల్పించుకోగా 2-3 గంటలకే జ్వరం తగ్గింది. డాక్టరు సంకల్పం ఫలించి షిరిడీకి బయలుదేరాడు. తమ తలచినట్లు షిరిడీకి వెళ్ళి భక్తిగా బాబా పాదాలకు వందనం చేశాడు. బాబా కూడా అతడు మనసులోని అనుభవాలను దృఢపరిచి తమ సేవయందు అతనిని ధ్యానమగ్ని చేశారు. తమ అభయహస్తాన్ని అతని శిరసుపై ఉంచి ఆశీర్వదించి విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. డాక్టర్ సాయి యొక్క అమోఘమైన మహిమను కని ఆశ్చర్యపడ్డాడు. అక్కడ 4 రోజులు ఉండి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. 15 రోజులు గడవక ముందే అతనికి ప్రమోషను వచ్చి వైజాపూరికి వెళ్ళాడు. అబ్బాయికి ఎముకలలో వ్రణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి చరణాలయందు ప్రేమ కుదిరింది. అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడబెట్టుకున్నాడు. ఒకసారి ఇలాగే డాక్టర్ పిల్లే నారి కురుపు బాధతో వ్యాకుల పడ్డాడు. ఒకటిపై ఒకటి 7 కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా అతనిని బావు అని ముద్దు పేరుతో పిలిచేవారు. రోజు ఎంతో ప్రేమగా బావు యొక్క యోగక్షేమాలను అడిగేవారు. ఉదయం సాయంత్రం మసీది కటకటాల వద్ద బావు కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. వారిద్దరూ పరస్పరం హాయిగా ముచ్చటించుకునేవారు. బాబా చిలిం పిలిచేటప్పుడు బావు ఉండాలి. బీడీ కాల్చేటప్పుడు బావు ఉండాలి. ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు బావు ఉండాలి. అతడు దగ్గర లేకపోతే బాబాకు అసలు తోచేదే కాదు. అలా ఉండేది అతని కథ. నారి కురుపు బాధను భరించలేక బావు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచం పడ్డాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కూడా నోరారా సాయి నామస్మరణ చేసేవాడు. ఈ బాధ ఇక చాలు బాబు, ఈ యాతన కంటే మరణం మేలు అని సాయికి శరణు వేడుకునేవాడు. నా ఈ శరీరం పైన ఈ వ్రణాలు ఇంకా ఎంతకాలం? ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగెత్తిపోయాను. ఈ బాధ సహించటానికి నాకిక శక్తి లేదు. పరిశుద్ధ ఆచరణతో ప్రవర్తిస్తే నాకు ఈ దుఃఖ అవస్థ ఎందుకు? నేను ఎప్పుడు దుష్కర్మలు చేయలేదే. నా తలపై ఈ పాపం ఎందుకు? బాబా, ఈ నాయకురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇంక నేను ఈ బాధను భరించలేను. ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు. ఈ బాధను
తరువాతి జన్మలో అనుభవిస్తాను. ప్రారబ్ధ కర్మను ఎప్పుడూ తప్పించుకోలేం. దీనిని అనుభవించకుండా ఉంటే మరో దారి లేదు. దీనికోసం మరో జన్మనెత్తాలి. మందమతినైన నాకు ఇది తెలుసు. 10 జన్మలైనా సరే ఎత్తి సంతోషంగా నా ఈ కర్మను అనుభవిస్తాను. ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో జీవించినది చాలు. ఈ జీవితం నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి. ఇక నాకు ఈ కష్టాలు వద్దు. ఇదే నేను మిమ్మల్ని వేడుకోవడం అని సాయికి కబురు పంపాడు. పిల్లే ప్రార్థనను విని సిద్ధపురుషులైన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది. వారు డాక్టర్ పిల్లేను శాంతింపచేయటానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి. భక్తుల కోరికలను తీర్చే కల్పద్రమమైన బాబా పిల్లే యొక్క పరమ దుఃఖావస్థను గని అతని బాధను ఉపశమింపచేయడానికి ఉపాయం పన్నారు. బాబా విషయాన్ని విని పిల్లే యొక్క కబురును తెచ్చిన దీక్షితుతో, నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు, మొత్తం 10 రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకుని అనుభవిద్దాం అని అతనితో చెప్పు అన్నారు. స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు. ఇదేనా నీ పురుషార్థం? శ్రీ సచ్చిదానంద శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతనిని లేపి ఎవరి వీపుపైనను మోసుకొని తీసుకొని రండి. ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి కానీ భయంతో బెంబేలు పడవద్దు అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పిళ్ళేను మసీదుకు తీసుకొని వచ్చారు. బాబా తమ వెనుకనున్న తలగడను తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు. తమకు కుడివైపు ఫకీర్ బాబా కూర్చొనే చోట తలగడను ఉంచి, దీనిని ఆనుకొని ఊరికే కూర్చో, అనవసరమైన చింత పెట్టుకోకు, కాళ్ళు బాగా చాపుకో, దాని వలన నీకు హాయిగా ఉంటుంది. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ఇష్టాలు సుఖదుఖాలు అమృతం లేదా విషం. ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చి పడతాయి. వీని కోసం ఆనందించకూడదు, దుఃఖించకూడదు. కర్మానుసారం వచ్చిన వారిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ జగద్రక్షకుడు. ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు. తనువు, మనసు, ధనం, వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది. అప్పుడు డాక్టర్ పిళ్ళే బాబాతో, నానాసాహెబ్ చాందోర్కర్ నారు కురుపు పైన పట్టీ కట్టాడు, అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు. నానా పిచ్చివాడు, ఆ పట్టీని విప్పేసేయి లేదా చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది, దానితో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు. అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయడానికి పైకి వచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా అబ్దుల్కు అడుగు వేయడానికి ఇబ్బందిగా ఉంది. అతడు తన పనిలో మునిగి ఉన్నాడు. అతని దృష్టి ప్రమిదలపైన మగ్నమై ఉంది. అందువల్ల పిళ్ళే వైపు చూడలేదు. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరుగుతున్న దానిని ఎవరు ఆపలేరు కదా. పిళ్ళే కాలు చాచుకొని కూర్చున్నాడు. ఆ కాలుపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. పిళ్ళే కాలు అసలే బాగా వాచి ఉంది. దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేకవేశాడు. ప్రాణం విలవిలలాడింది.
ఆ కేక తలలోకి చొచ్చుకొని పోయింది. బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు. దానిని వినండి. నారు కురుపులు పగిలి చీము కారసాగింది. పిళ్ళే చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు పా పాడసాగాడు. కరం కర్ మేరే హాల్ పరతు కరీం, లేదా తేరా నామ్ रहमान है और रहीम, तू ही दोना अलम का सुल्तान है, जहाँ जहाँ में ममाया तेरी शान है, फना होने वाला है सब कलो बार, रहमा रहे मार ले तेरा, सदा अशोकार तू अली अलिसम అలిస్కా సదా మదర్ గారా హై, దయామయ నీ పేరు కరుణ నీ నీ పేరు కరుణామూర్తి. నా స్థితిని గని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి. పిళ్ళే కాలు పోటు ఆగి ఆగి వస్తోంది. అతని ప్రాణం వికలమైపోయింది. బాగా నీరసపడిపోయాడు. అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది. చూశారా, బాబు బాగైపోయి పాడసాగాడు అని బాబా అన్నారు. పిళ్ళే బాబాను, ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడి ఉండు. ఇప్పుడు ఇక కాకి పొడవడానికి మరల రాదు. ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది, అదేగా నీ కాలు తొక్కింది అని పొడిచి పారిపోయింది. నీ నారకురుపును మట్టు పెట్టింది. ఎక్కడి కాకి, ఎక్కడి కథ? అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దానిని తమ సమక్షంలో జరిపించారు. అలా తమ మాటను నిజం చేశారు. అది మాట కాదు, బ్రహ్మ లిఖితం. కర్మను కూడా అడ్డగించగలరు. త్వరలోనే బాబుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. విభూది లేపనం, విభూది సేవనం, ఇదే ఔషధం. ఇదే అనుపానంతో 10వ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది. కురుపులలో నుండి సన్నని తీగలాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటకు వచ్చాయి. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది. చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. పిళ్ళే అక్కడే బాబా చరణాలను కౌగలించుకున్నాడు. అతని కంఠం గద్గదమై అతని నోటమాట పెగలలేదు. మరో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది. ఈ చమత్కారానికి పిళ్ళై ఆశ్చర్యపోయాడు. బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. పిళ్ళై అక్కడే బాబా చరణాలను కౌగలించుకున్నాడు. అతని కంఠం గద్గదమై అతని నోట మాట పెగలలేదు. మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూతి ప్రభావాన్ని ముగిస్తాను. భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారం. ఒకసారి మాధవరావు యొక్క తమ్ముడికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది. ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేనెంతని వర్ణించను. గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహీర్ వద్ద ఉన్నప్పుడు బాబాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డరాగా బాబాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూసి బాబాజీ భయపడిపోయాడు.
అతని ధైర్యం సడలిపోయింది. ఆ రాత్రికి రాత్రి భయంతో వణిగిపోతూ భయం పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతా చెప్పాడు. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది. చాలా బాధపడుతూ కూడా భయాందోళనలు కలిగాయి. నోరు ఎండిపోయింది. మనసు నిలకడగా లేదు. మాధవరావు తెలివిగడవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది. గ్రంథి జ్వరం అంటే ప్లేగు. ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైన అశుభకార్యమైన మంచి పనైనా చెడు పనైనా ముందు సాయిబాబాను సంప్రదించటం షిరిడీలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించటం అలవాటు. అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం? ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి, జై జై సాయినాథ, అనాథులమైన మమ్మ అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింత పుట్టుకొచ్చింది. మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను? బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి. ఈ కష్టాన్ని తొలగించండి. మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు? దుర్భరమైన జ్వరాన్ని ఉపశింపజేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకొని వెళ్ళటానికి అనుమతిని కోరాడు. బాబా అతనితో ఈ అపరాత్రి నీవు వెళ్లకు, విభూదినిచ్చి పంపు అని చెప్పారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। అల్లా మాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది. రేపు తెల్లవారుగానే సావుల్ విహీర్కు వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు. ఇక్కడే నిశ్చింతగా ఉండు. రేపు వెళ్ళిరా. అనవసరంగా దుఃఖపడకు. విభూతిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు. ఎందుకు భయపడటం అని చెప్పారు. బాబా మాటలను విని బాబాజీ భయపడ్డాడు. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికల ఆకుల వైద్యం తెలుసు. కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరస వహించి విభూతిని పంపించి తాను షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. బాబాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్ళల్లో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. మరునాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలు లేవు. బాబాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావుల్ విహీర్ వెళ్ళటానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతుండగా బాబా, శ్యామ, వెంటనే తిరిగి వచ్చేసేయ్, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించడం వినిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో. ఎంతో వేదన పడుతూ ఉండాలి. ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదనపడసాగాడు. బాబా వెంటనే వచ్చే మని ఎందుకన్నారు?
వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. సావుల్ విహీర్ చేరుకునే వరకు ధైర్యం లేదు. కానీ గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది. ఈ విపరీత పరిస్థితిని చూచి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈమె రోజులాగే పనులు చేస్తూ ఉందే అని బాపాజీతో అనగా, బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూది యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. నేను రాగానే విభూది నీరును త్రాగించాను. శరీరమంతా బాగా రాశాను. వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది. తెల్లవారుగానే చక్కగా లేచి కూర్చుంది. గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. ఆ పరిస్థితిని చూచి శ్యామకు వెంటనే తిరిగి వచ్చేయి అని సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళక ముందే కార్యం చక్కబడింది. అక్కడ టీని తీసుకొని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ లీల? మనసులో ఆందోళన కలగజేస్తావు. కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు. మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా, కర్మతంత్రం యొక్క గతి అతి గహనమైనది. దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చేయించను. అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుని మాత్రమే. చేసేవాడు, చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుని కాను, పరమేశ్వరుని కాను, అనల్ హక్ను కాను. నేను యాదే హక్ పరమేశ్వరుని స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రుడైన దాసుని. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతజ్ఞతాభావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది. ప్రతి గంటకు నోటి నుండి నురగ కక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలువెల్లాడుతూ తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. అతని మిత్రుడు అతనికి విభూది యొక్క మహిమను గురించి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకి వెళ్ళి దీక్షితును విభూదిని ఇమ్మని అడుగు. అతని వద్ద ఉంటుంది, సంతోషంగా ఇస్తాడు. రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూదిని కొంచెం త్రాగించితే మూర్ఛపోయి జబ్బు నయమైపోతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూదిని అడిగి తెచ్చి నిత్యం నియమంగా ఆ అమ్మాయికి త్రాగించగా ఆమె ఆరోగ్యం కుదుట పడింది. అలా గంట గంటకు గాబరా పెడుతున్న మూర్ఛబాధ విభూదితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్దియా దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతని మూత్రపిండంలో నిరాళ్ళ వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవ్వదు కనుక ఎవరినైనా శస్త్రచికిత్స ప్రావీణ్యుని చూచుకో అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం, కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది. ఆ వింతను వినండి. ఇక్కడ ఇలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూది ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతనిని విభూదిని కోరారు. ఆ ఇనాందారు విభూదిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి త్రాగించాడు. అంతే. 5 నిమిషాలు గడిచాయో లేదో
విచిత్రం జరిగింది. విభూది ప్రసాదం శరీరంలో పడగానే పిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రం ద్వారా బయటకి జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు, ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది. అక్కడ శ్రీరామమూర్తి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడు ఉండేవాడు. అతని సలహాతో ఈ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులిద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చు అని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు. జరగవలసిందేదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీకి వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు. సాయిబాబా సాంగత్యం, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయం ద్వారం మూసుకుని పోవడంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీకి ప్రసవ వేదన, ఏం చేయాలో ఎవరికి ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులోని నీటిలో విభూదిని కలిపి ఆమెకి త్రాగించింది. 5 నిమిషాలు గడిచేలేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణం పోయింది. అదే గర్భస్థ శిశువు ప్రారబ్ధం. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది. కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి బయటపడి బాబాకు రుణపడింది. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. దీనిని విని శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవ్వరికీ శిరస్సు వంచము. దక్షిణ పగేరాలను ఇవ్వం. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకొని బాబాని చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించడం చమత్కారం కదూ. విభూది యొక్క అపూర్వ మహిమ, నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడి పాముకు పాలు త్రాగించడం, గృహస్థ ధర్మాన్ని పాటించడం, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమసుఖం ఏముంటుంది? హేమంత్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత్ర శ్రవణంలోని ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని విభూది మహిమ అను 34వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివర సూచించిన కథలని ఇప్పుడు చెప్తాను. విని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించే వారము. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా. వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణను ఇవ్వకూడదు. వారి ముందు అసలు తల వంచరాదు. ఇలా చేయటము భక్తిని పరిహసించినట్లే అని షిరిడి గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు.
ద్రవ్యాన్ని ఆశించటము వారి సాధుత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటాను. నేను దక్షిణను ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చేయను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకొని చివరకు వారి శరణుజొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కునిపోయారు. మరల వెనుకకు తిరగలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మర్చిపోయేవారు. సంప్రదాయంపైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖము. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూది యొక్క మహిమను మరియు బాలానేవాస్కరు సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాల యందు దృష్టి ఉంచి అక్కడ నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారము. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము. మనకు ఆకలి దప్పుల బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖము మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాల అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించివేస్తుంది. ఈ చమత్కారాన్ని ఎంతని వర్ణించను. మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యము, ద్రష్ట, దర్శనమను త్రిపుటి ఉండదు. అట్లే మనకు దర్శనము, వాణి, విషయ స్పర్శ రెండింటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనల యందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణము, శ్రావణుడు, శ్రావ్యము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వా రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసం రసం రసన రసం రసాస్వాదనం ఇదే అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయాలలో కూడా అంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం పోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళుతుంది. ఇప్పుడు పూర్వానుసంధానాన్ని గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాము. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలము విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తలవంచను, దక్షిణ కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషుల యందు అత్యంత భక్తిభావము. కానీ అతని స్నేహితుడు వట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీకి చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూచి దూరం నుండి కాయవజే అంటే ఎందుకొచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయవెజి అన్న బాబా మాట వారి స్వరము విని కాకామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు.
తర్వాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు వచ్చాడు. ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణ ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణను అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు. ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలివేశారని కాకాను అడిగాడు. ఈ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగారు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసులో ఉంటే ఇవ్వు అని జవాబిచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर कर मुझे माँ बाप भाई, रहमो नजर करो। मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो। अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर ना कोई। रहमो नजर करो, रहमो नजर करो। मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो। अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
देव